సినీ నటుడు తారక రత్నకు ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు. సినీ రాజకీయ ప్రముఖులు రంగారెడ్డి జిల్లా మోకిలాలోని తారక రత్న ఇంటికి చేరుకుని ఆయన భౌతికానికి అంజలి ఘటిస్తున్నారు. విగత జీవిగా ఉన్న తారక రత్నను చూసి కన్నీరు పెట్టుకుంటున్నారు. ఉదయం నుంచి తారక రత్న నివాసానికి వస్తున్న వారి కుటుంబ సభ్యుల రోదనతో అక్కడ విషాద ఛాయలు అలుముకున్నాయి. తన తండ్రిని అలా చలనం లేకుండా ఉండడాన్ని చూసి తారక రత్న కూతురు నిషిత వెక్కి వెక్కి ఏడుస్తుంది. తన తండ్రి ఇక రాడని తెలిసి గుండెలు పగిలిలా రోధిస్తుంది. ఈ క్రమంలోనే కూతుర్ని ఓదారుస్తూ తారక రత్న భార్య అలైక్యరెడ్డి సైతం కన్నీటి పర్యంతం అవడాన్ని చూసి అక్కడున్న వాళ్ళు కళ్ళు చెమరుస్తున్నాయి. తారక రత్న పార్థివ దేహానికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. చిన్న వయసులోనే తారక రత్న మరణం చాలా బాధాకరమని అన్నారు. ఆయన కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. మృత్యువుతో పోరాడి చనిపోవడం బాధాకరమని అన్నారు. చిన్న వయసులోనే ఎక్కువ సినిమాల్లో నటించిన తారక రత్న అమరావతి మూవీకి నంది అవార్డు అందుకున్నారని గుర్తు చేసుకున్నారు. ఈసారి ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆలోచనతో తారక రత్న ఉన్నారని చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చారు. ఇక తారక రత్నను పూర్తిగా ఆరోగ్యవంతుడుగానే చేయడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా భగవంతుడు సహకరించలేదని వాపోయారు. అక్కడ హార్ట్ అటాక్ రావడం, ఇమీడియట్ గా స్థానిక హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇచ్చి బెంగళూరు షిఫ్ట్ చేశాం. వన్ ఆఫ్ ది బెస్ట్ హాస్పిటల్ నారాయణ మృగాలయ. అలాంటి హాస్పిటల్లో అంతా ఎమినెంట్ డాక్టర్స్ ఉన్నారు. కుటుంబం కానీ అదే మరి అభిమానులు కానీ ప్రజలు కానీ ప్రార్థించారు, ఎన్నో ప్రార్థనలు చేశారు. భగవంతుడు కరుణించలేకపోయాడు. కడాన నిన్న డాక్టర్లందరూ కూడా నిస్సహాయత వ్యక్తం చేసే పరిస్థితికి వచ్చారు. చాలా చిన్న వయసులో ఈ నెల 22వ తారీఖుకి 40 సంవత్సరాలు అవుతుంది. ఇంత చిన్న వయసులో ఆయన చనిపోవడం చాలా బాధేస్తుంది. అదే సమయంలో మనం ఒకసారి చూస్తే ఒక మంచి భవిష్యత్తు ఉండే వ్యక్తి. సినిమా రంగంలో మీరు ఒకసారి చూస్తే ఒకే రోజున 9 సినిమాలు ప్రారంభోత్సవం చేయడం, అక్కడి నుంచి మొదటి సినిమాతో ఆయన ముందుకెళ్లడం, అమరావతి అనే సినిమా మీద ఆయనకు ఒక నంది అవార్డు రావడం, ఈ చిన్న వయసులోనూ 23 సినిమాలు యాక్ట్ చేయగలిగారు. అదే మరిగా ఎప్పుడు రాజకీయాలపై కూడా ఆసక్తి ఉండే వ్యక్తి. సమాజానికి ఏదో చేయాలి అనే ఆలోచన ఎప్పుడు ఉండేది. ఈసారి ఎన్నికల్లో పోటీ చేయాలని కూడా ఆలోచన ఉండి నాకు ఒకసారి చెప్పడం కూడా చెప్పారు. మనం కన్సిడర్ చేద్దామని అప్పటిప్పటి టైంలో నేను మీతో మాట్లాడుతానని చెప్పాను. అలాంటి సందర్భంలో ఈరోజు జరుపుకోవడం చాలా బాధేస్తుంది. ఓసారి మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా భగవంతుడు సహకరించకపోతే ఈ విధంగా జరిగే పరిస్థితి వస్తుంది. కుటుంబం మొత్తం చాలా బాధతో ఉన్నాం, చాలా ఆవేదనతో ఉన్నాం. ఏదేమైనా అభిమానులు కూడా మీరు చూస్తే నేను ఎక్కడికి వెళ్ళినా మొట్టమొదటిసారిగా ఇటీవల కాలంలో అడిగింది తారక రత్న ఆరోగ్యం ఎట్టుంది అని అడిగేవారు. ఆ విధంగా రాష్ట్రం మొత్తం ఒక ఆందోళన ఉన్నారు. ఓసారి దైవ నిర్ణయం మనం ఏం చేయలేం. ఈ చిన్న వయసులో ఏ ఆశయాల కోసం అయితే ఆయన పనిచేశారు. తారక రత్న భౌతికానికి జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి నివాళులర్పించారు. తారక రత్న ఇంటికి వెళ్లి పార్థివ దేహాన్ని చూసిన వారు భావోద్వేగానికి గురయ్యారు. అనంతరం కుటుంబ సభ్యులు పరామర్శించారు. సంపూర్ణ ఆరోగ్యంతో తారక రత్న తిరిగి వస్తాడని అనుకున్నామని, విధి మరోలా తలవంచిందని ఇక విజయసాయిరెడ్డి వాపోయారు. రేపు ఉదయం తారక రత్న పార్థివ దేహాన్ని ఫిలిం ఛాంబర్ కు అభిమానుల సందర్శన కోసం తీసుకువెళ్తామని విజయసాయిరెడ్డి చెప్పారు. రేపు సాయంత్రం మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహిస్తారు.